వరకు సరిపోయింది. సో ఈ 3 years అన్నా అట్లీస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి మీ అబద్ధాల ప్రామిసుల్ని, ప్రజలకు ఇచ్చిన మీ అబద్ధాల ప్రామిసుల్ని నెరవేర్చమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు నెరవేర్చలేమో, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని అర్థం చేసుకోమని మీరు బతిని అడుకుంటున్నారు. డబ్బులు లేవని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో 1 సంవత్సరంలోనే మీరు డబుల్ చేశారు. 1,60,000 కోట్ల సంథింగ్ చేశారు ఇప్పటివరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అప్పు చేస్తే సంక్షేమం కోసం వాడారు. మీరేమని చెప్తున్నారంటే ఒక చిన్న టౌన్ అమరావతి అనే దాని మీద మాత్రమే మీ ఫోకస్ ఉంది. ఒక కాలనీ కడతారేమోనండి, గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకు సార్ 70,000 కోట్లు ఏమో అప్పు చేశారు, ఒక కాలనీ ఎలా కడతారు సార్? అంతకన్నా ఏముంటుంది? మహానగరాన్ని నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎక్కడ మహానగరం? లక్ష ఎకరాల్లో మహానగరాన్ని నిర్మించాలంటే ఇదేమన్నా చైనా? ఇప్పటికిప్పుడు సాధ్యం కావచ్చు, బై స్టెప్ చేస్తా ఉంటున్నారు ఆయన. స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి సార్? ఒక 20 years 40 years లోపు చూద్దాం. అక్కడ మహానగరం నిజంగా నిర్మిస్తారా, లేకపోతే రాజు అక్కడున్న రైతులందరినీ కూడా మహానగరం వదిలిపెట్టి పారిపోయేట్టుగా చేస్తారు? రైతులు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. రైతులు కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి కొంచెం ఇప్పటికే మీరు 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 50,000 ఎకరాలకి రెడీగా ఉన్నారు. 1,00,000 ఎకరాలు తీసుకొని మీరు ఏం చేయబోతున్నారు? మీ టైం ఎంత, మీరెంత, మీ ఆలోచన ఎంత? ఏమో కేంద్ర ప్రభుత్వం మీకు ఏమన్నా సహాయం చేస్తారని చెప్పిందా? అప్పులు ఇప్పడానికి మీరు కట్టుకునే పని అయితే నేను ఎవరితో మాట్లాడదు అంటే మీడియేటర్. అంతేగాని రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేయాల్సినటువంటి అమరావతి నగరాన్ని రాజధాని నిర్మిస్తానని ప్రధానమంత్రి చెప్పట్లేదు. వై? ప్రధానమంత్రి మీరు అడగలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ముగ్గురు ఉన్నారు కదా, ఒకరికి ముగ్గురు కూటమిలో ఉన్నారు కదా ముగ్గురు. లేస్తే పోతారు కదా జగన్ మీద సాడీలు చెప్పడానికో ఎగేసుకొని. ఎందుకో ఆయన పిలిపించి కూడా మీరు అడగలేని దశలోకి ఎందుకు వెళ్ళారు? అంటే యూ డోంట్ హ్యావ్ గట్స్. ఓకే, మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగలేకపోతున్నారు. మీ వరకు మీ మీద ఉన్న కేసులు, ఫ్యూచర్లో మీ పిల్లల మీద ఎలా ఉండాలో వాళ్ళ భవిష్యత్తు కోసం మనకి సెక్రటేరియట్ పోతే చిరక బస్తీ ఒకటి కనపడతారు చూడు, అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చిరక తీస్తుంది బయటకు ఒకటి ప్రమాణం ఉండదు. అట్లా మోడీ చిలకలాగా తయారయ్యాడు. వీళ్ళు ఆడబోతున్న చిలక బస్తీ కోసం. సో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీగా మీరు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రానికి? జీరో. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. 1 year అయిపోయింది. 1 year నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉంది. ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ప్రజల దాటికి మీరు తట్టుకోగలరా? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో సరిగ్గా కనపడలేదు నవడేస్. నేను అది అడుగుతా, క్వశ్చన్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే కూటమి మీరు అధికారంలో ఉన్నంతకాలం ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ చూస్తున్నాం. రేపు 4వ తారీఖు అఫీషియల్, మొన్న ఎన్నికలతోనే ఏడాది కంప్లీట్ అయిపోయింది. రేపు రిజల్ట్ 4వ తారీఖు వస్తే ఏడాది పూర్తి అయిపోతుంది. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ కావచ్చు, ఈ తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, అసలు ఈవెన్ టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా మాట్లాడుతుంది తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. కనీసం ఆయన స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన కూడా కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన ఒక భాగంగా ఉన్నారు కదా. ఆయన రెస్పాన్స్ ఏమైపోతుంది అసలు? అంటే సమ్ టైమ్స్ ప్రిటీ అన్న ఇండివిజువల్స్ ఎందుకో ఒక విధంగా వాళ్ళ మీద పాపం అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పొలిటీషియన్ కన్సిస్టెన్సీ లేకుండా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చిపోయే రాజకీయ నాయకుల్లాగా కనపడితే ఆ పొలిటీషియన్ని ప్రజలు నమ్మరు. ఓకే, అంటే తను ఎలా ఉన్నాడంటే తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని సోషల్ బైకట్ చేశారు. పెద్ద నిజంగా అది వాస్తవానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో అలా జరగడం దురదృష్టకరం. 2025లో ఉన్నాం మనం, మోడర్నైజేషన్లో ఉన్నాం, డెవలప్మెంట్ ఎరాలో ఉన్నాం. ప్రతి వాడికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుందని తెలుసు. కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటికీ దూరంగా అందరూ కలిసి ఒక యూనిట్గా తయారవుతున్నటువంటి నేపథ్యం. నీ నియోజకవర్గంలో ఒక కులాన్ని వెలివేస్తున్నారంటే దానికి ఇంతవరకు నువ్వు మాట్లాడలేదంటే, అంతకుముందు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగేసుకొని వచ్చే మీరు మీ నియోజకవర్గంలో దళితుల పట్ల మీకున్నటువంటి దృక్పథం ఏంటి? ఇంతవరకు ఓపెన్ చేయలేదు మీరు. లిక్కర్ స్కామ్ తండ్రి కొడుకులు లేస్తూ ఉన్నారు. వాడిని అరెస్ట్ చేయాలా, వీళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని అరెస్ట్ చేయాలని. కానీ మీరు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ జరగలేదా? జరిగింది. అప్పుడు మీరు మాట్లాడలేదా? 19 నుంచి మీరు 24 దాకా మీరు ఏం మాట్లాడారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడుతూ అంటే అసలు మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, మీ నోటి నుంచి ఏమొస్తుందో అసలు పాలిటిక్స్ తెలుసా లేదా? పొలిటికల్ లీడరా కాదా?
అసలు ఈ పార్టీ ఉంటుందో పోతుందా నెక్స్ట్ ఎలక్షన్స్కి, బీజేపీలో కలిసిపోతుందేమో అన్న దశలోకి వాళ్ళ ప్రవర్తన వెళ్ళిపోయింది. ఎందుకు సార్ ఆయన ఇప్పుడు 20 ఎమ్మెల్యేలు గెలిచి 2 ఎంపీలను గెలిపించుకొని బీజేపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుందా? అవును, చిరంజీవి గారు కూడా 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారుగా. ఓ అలా అంటారా? ఓకే. పోలేదా? చరిత్ర నిలబెట్టారు. వెళ్ళారు. అది నేను కాదనట్లేదు. ఆయన రాజకీయ అప్పుడున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల ఆయన కాంగ్రెస్లో మెచ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారు. వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న బీజేపీ లైన్ కదా. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారే పోవాలి. పవన్ కళ్యాణ్ గారు ముందు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు పోతారు. ఆదేశ్ కదా. కాబట్టి నువ్వు ఆల్రెడీ స్టార్వి. సౌత్ ఇండియాలో చెన్నై వాళ్ళు మనల్ని రానివ్వట్లేదు, కర్ణాటకలో సరిగా లేదు. కాబట్టి నీకు కాస్త కోసం సంబంధాలు ఉంటాయి, నువ్వు అటు పోయి అవన్నీ చూసుకో, నీకు ఎన్ని చూస్తామంటే ఇక్కడున్న న్యూసెన్స్ నాకెందుకని చెప్పి హ్యాపీగా దానిలో మర్జ్ చేసేసి ఆయన ఆడ నుంచి పని చేసుకోవచ్చుగా. ఓకే. నేషనల్ దేశ పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేస్తారంటారా? కాబట్టి నేను అనుకోవటం ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉంటుందో లేదో, లేకపోతే ఒక డిప్యూటీ సీఎంగా జరుగుతున్నటువంటి రీసెంట్ కరెంట్ పాలిటిక్స్లో తన వాయిస్ని, తన పార్టీ వాయిస్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ నవడేస్ ఈజ్ క్వైట్ కామ్. దాని వెనకాల ఏదో ఒకటి లేకపోతే, మొన్న మోడీ గారు వచ్చారు, ఆయన మాట్లాడిన తర్వాత ఏం చేశాడు, చిన్న చాక్లెట్ ఇచ్చాడు. అది క్యాడ్బెరీ అని అయితే కొద్దిగా పొడవుగా కనపడేది, చిన్నది 5 పైసలు హాల్స్ లాంటిది ఏదో ఇచ్చారు. 5 పైసలు కాదులేండి సార్. మరి మీరు పవన్ కళ్యాణ్ అలా తీసేయచ్చు సార్, లేకపోతే 10 పైసలు ఏమైనా ఉంటాయేమో ఆ ట్యాగ్. అదే కదా. ఏం జరిగింది అసలు? అక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రిని నిలదీసి, రెండోసారి వచ్చావు, మా రాజధాని సంగతి ఏంటి అడిగారా? వీళ్ళు ఆయన్ని పొగడాలి, ఆయన్ని వీళ్ళని పొగడాలి. పొగుడుకోవడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద బహిరంగ సభ, దేశం అంతా జనాలను తోలటం, వాళ్ళ అన్నం లేదంత అనుకోవటం, అక్కడ ఉన్నటువంటి ముసలి ఇబ్బంది పడటం ఎందుకండి ఇవన్నీ? కాబట్టి మాట్లాడలేని దశలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలని ఆతృత ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయాలనుకున్నా ఐ డోంట్ థింక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో